ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. కేవలం కొన్ని గంటల్లో ఈ వర్షాలు మొత్తం ఏడాదికి సమానమైన వర్షపాతాన్ని తగ్గించాయి. ఇది గ్రామాలు మరియు నగరాల్లో విస్తృతమైన వరదలకు దారితీసింది. లక్షలాది ఎకరాల్లో పంటలు నాశనమై అసంఖ్యాక ప్రజలు నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా విజయవాడ నగరంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 24 గంటల్లోనే కుండపోత వర్షం నగరాన్ని ముంచెత్తడంతో సమీపంలోని కృష్ణా, బుడమేరు నదులు పొంగిపొర్లుతున్నాయి. నీటి మట్టాలు అకస్మాత్తుగా పెరగడం వల్ల చాలామంది నివాసితులు, చిన్న పిల్లలతో ఉన్న కుటుంబాలతో సహా వారి ప్రాణాలను కాపాడుకోవడానికి పైకప్పులపై ఆశ్రయం పొందవలసి వచ్చింది. ఈ సంక్షోభ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కరుణ స్వభావాన్ని ప్రదర్శించి బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. తెలుగు ప్రజల పట్ల తనకున్న బలమైన నిబద్ధతకు పేరుగాంచిన పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితానికి ముందు కూడా సుదీర్ఘ సేవా చరిత్రను కలిగి ఉన్నాడు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో చలనచిత్ర పరిశ్రమ నుండి నిరంతరం స్పందించిన వారిలో ఆయన ఒకరిగా ఉన్నారు మరియు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అధికారం మరియు అంకితభావంతో సేవలందిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీ అధినేత్రి, మాజీ మంత్రి రోజా నుంచి విమర్శలు ఎదురయ్యాయి. సంక్షోభ సమయంలో 5 రోజులుగా ఆయన విజయవాడకు రాలేదని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తాను వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించాలనుకున్నప్పుడు బందోబస్తు పరిమితులు మరియు సహాయక చర్యల్లో అవిశ్రాంతంగా పనిచేస్తున్న అధికారుల అలసట కారణంగా తనను దూరంగా ఉంచినట్లు ఆయన వివరించారు. ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా తాను ఆంధ్రప్రదేశ్ అంతటా సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నానని, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నానని పవన్ ఉద్ఘాటించారు. ఈ పరిస్థితిని రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలను ఆయన కోరారు మరియు సహాయక చర్యల్లో పాల్గొన్న వారందరి కృషిని గుర్తించాలని ఆయన కోరారు. తెలుగు రాష్ట్రాలకు సహాయం చేయడంలో తన నిబద్ధతను ప్రదర్శిస్తూ పవన్ కళ్యాణ్ గణనీయమైన విరాళాలను ప్రకటించారు. ఆయన రూపాయలు 1 కోటి తెలంగాణ రాష్ట్ర సీఎం సహాయ నిధికి మరియు రూపాయలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు 2 కోట్లు. అదనంగా అతను మరింత విరాళంగా రూపాయలు ఆంధ్రప్రదేశ్లోని వరద ప్రభావిత 400 పంచాయతీలను ఆదుకోవడానికి 4 కోట్లు రూపాయలు. ఒక్కొక్కరికి 1 లక్ష మొత్తంగా ఆయన విరాళాలు రూపాయలు 6 కోట్లు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో అతని అంకితభావాన్ని నొక్కి చెప్పారు. ఈ ఉదార చర్యలో అతనితో పాటు మెగాస్టార్ చిరంజీవి రూపాయలు విరాళం ప్రకటించారు. 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి. ఆయన కుమారుడు, నటుడు రామ్ చరణ్ కూడా ₹1,00,000 విరాళం ప్రకటించారు. 2 రాష్ట్రాలకు 50 లక్షలు. మరో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ కూడా ఇదే విధంగా రూపాయలు 2 తెలుగు రాష్ట్రాల్లో వరద సహాయక చర్యలకు మద్దతుగా ఒక్కొక్కరికి 50 లక్షలు. అటువంటి విపత్తును ఎదుర్కొన్నప్పుడు ఈ విరాళాలు ఈ చిత్ర పరిశ్రమ దిగ్గజాల కరుణకు నిదర్శనం మాత్రమే కాకుండా సంక్షోభ సమయాల్లో సంఘీభావం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తాయి. ఇటువంటి విధ్వంసకర సంఘటన తర్వాత తెలుగు రాష్ట్రాలు కోలుకోవడంలో మరియు పునర్నిర్మించడంలో నాయకులు, అధికారులు మరియు పౌరుల సంయుక్త కృషి గణనీయమైన మార్పును కలిగిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ఎకో ఫ్రెండ్లీ బడ్జెట్ కోసం వెతుకుతున్నట్లయితే నేను నా వాట్సాప్ ఛానల్ లింక్ను వివరణలో పేర్కొంటాను. ఉత్తమమైన డీళ్లను పొందడానికి ఇప్పుడే చేరండి. మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.